ఏపీలో పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్న దానిపైన మరో లేటెస్ట్ సర్వే హైదరాబాద్ ఐఐటిఎన్ గ్రూప్ ఇప్పుడు లేటెస్ట్ గా మరో సర్వే రిపోర్ట్ కూడా విడుదల చేసింది. కొన్ని నెలల క్రితం కూడా ఈ సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్ అన్నది ఏపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు మళ్ళా డిసెంబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్ నుంచి చేసిన సర్వే రిపోర్ట్ ను డిసెంబర్ 12వ తేదీన ఈ సంస్థ రిలీజ్ చేసింది. దీంట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి అయితే స్పష్టంగా ప్రమాద గంటికలు మోగుతున్నాయి అన్నదైతే సర్వే రిపోర్ట్ ను బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రెడ్ జోన్ అంటే ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో సంతృప్తి అన్నది 33% కంటే తక్కువ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్ లో ఏకంగా 73 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో గెలిపోయారు. 135 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళలో ఏకంగా 73 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోయారు. రెడ్ జోన్ అంటే కనీస స్థాయి, అంటే 33% కూడా ప్రజల్లో వీరి పట్ల సంతృప్తి లేదు అన్నది రెడ్ జోన్ కేటగిరీ కింద విభజించారు. జనసేన పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఈ రెడ్ జోన్ లో ఉన్నారు. అంటే 33% కూడా ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో సంతృప్తి లేదు. బీజేపీ నుంచి 7 ఈ రెడ్ జోన్ లో ఉన్నారు. మొత్తం చూస్తే కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న మొత్తం 164 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 92 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోయారు. రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోవడం అంటే 33% కూడా, అంటే కనీస స్థాయిలో కూడా వీళ్ళ పట్ల ప్రజల్లో సంతృప్తి లేదు అన్నది అర్థమైపోతుంది. జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన ఫలితాలు మళ్ళా ఎదుర్కోబోతుందా వచ్చే ఎన్నికల్లో అన్న అభిప్రాయం కలగడానికి అవకాశం ఇస్తోంది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు దారుణంగా పడిపోయారు. ఏకంగా అనంతపురం జిల్లాలో 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోయారు. అంటే 33% కూడా సంతృప్తి లేదు ప్రజల్లో వారి మీద. కర్నూలులో 7, అనంతపురంలో 8, చిత్తూరులో 7, కడపలో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోయారు. ఇక జనసేన పార్టీ నుంచి చూస్తే కడపలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన రెడ్ జోన్ లోనే ఉన్నారు. బీజేపీ నుంచి కడప నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా అంటే ఆదినారాయణ రెడ్డి గారు అయి ఉంటారు. ఆయన కూడా రెడ్ జోన్ లో ఉన్నారు. అంటే 33% కూడా సాటిస్ఫాక్షన్ పబ్లిక్ లో వీళ్ళ మీద లేదు. గుంటూరు నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన కూడా రెడ్ జోన్ లోనే ఉన్నారని ఈ ఐఐటిఎన్ గ్రూప్ హైదరాబాద్ సర్వే రిపోర్ట్ చెప్తోంది. ఇక ఆరెంజ్ జోన్ అంటే 33% నుండి 45% మధ్య ప్రజల్లో సంతృప్తి రేటు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే వాళ్ళు 34% అయినా ఉండొచ్చు, వాళ్ళ మీద సంతృప్తి 35% అయినా ఉండొచ్చు, లేకుంటే 45% అయినా ఉండొచ్చు. అంటే వీళ్ళు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారని. ఈ ఆరెంజ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 36 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ లో ఉన్నారంటే 45% కంటే తక్కువే వాళ్ళ మీద ప్రజల సంతృప్తి ఉంది. జనసేన పార్టీకి సంబంధించి 5 ఎమ్మెల్యేలు ఈ ఆరెంజ్ జోన్ లో ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తే మొన్నటి ఎన్నికల్లో 135 మంది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు రెడ్ జోన్ లో. అంటే 33% కూడా సంతృప్తి వీళ్ళ మీద లేని ఎమ్మెల్యేల సంఖ్య 73 ఉంటే, ఆరెంజ్ జోన్ అంటే 34 నుండి 45% మధ్య సంతృప్తి ఉన్న వాళ్ళు 36 మంది. అంటే మొత్తం కలిపితే రెడ్ జోన్ లో ఆరెంజ్ జోన్ లో ఉన్న వాళ్ళు కలిపితే 109 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లోనే ఉండిపోయారు. ఇక గ్రీన్ జోన్ కు సంబంధించి చూస్తే చాలా తక్కువ మంది మాత్రమే కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్ లో చాలా తక్కువగా ఉన్నారు. అంటే 46% నుంచి ఆ పైగా వీళ్ళ మీద ప్రజల్లో సంతృప్తి ఉండడం. అంటే వీళ్ళు గ్రీన్ జోన్ లో ఉన్నారంటే ఓకే, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టుగానే చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి 27 మంది మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి 2 ఉన్నారు, బీజేపీ నుంచి 2 ఉన్నారు మొత్తం గ్రీన్ జోన్ లో. అంటే చాలా దారుణమైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత అంటూ ప్రత్యేకంగా లేదు కాబట్టి 11 మంది గ్రీన్ జోన్ లోనే ఉన్నట్టు ఈ రిపోర్ట్లో ఇచ్చారు. అంటే ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ నుంచి గ్యారంటీగా గెలిచే వాళ్ళ సంఖ్య 27 మంది, జనసేన పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 2 గెలిచే అవకాశం ఉంది గ్యారంటీగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే. ఇక మంత్రుల పనితీరు చూస్తే మంత్రుల్లో 14 మంది మంత్రులు రెడ్ జోన్ లో ఉన్నారంటే 33% కంటే తక్కువగానే ప్రజల్లో వీళ్ళ మీద సంతృప్తి ఉందనేది అర్థమవుతుంది. ఆరెంజ్ జోన్ లో మరో 5 మంత్రులు ఉన్నారు. కేవలం గ్రీన్ జోన్ లో 6 మంత్రులు ఉన్నారు. అంటే చాలా పద్ధతిగా ప్రజల్లో కొద్దిగా మంచి పేరుతో కేవలం 6 మంది మాత్రమే మంత్రులు గ్రీన్ జోన్ లో ఉన్నారు. అత్యధికులు మొత్తం 19 మంది రెడ్ జోన్ లోను ఆరెంజ్ జోన్ లో ఉండిపోయారు. ఇక ఎంపీల సంగతి చూస్తే ఏపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మొత్తం 21 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో 13 మంది రెడ్ జోన్ లో ఉన్నారు. అంటే 33% కంటే తక్కువ పనితీరు 13 మంది ఎంపీలు ఉన్నారు ఆరెంజ్ జోన్ లో. అంటే 34 నుంచి 45 మధ్యలో 3 ఉన్నారు. గ్రీన్ జోన్ లో ఉన్నది అంటే కాస్త బెటర్ గా ప్రమాదకరం లేకుండా గెలవచ్చు అనే అవకాశం ఉన్న వాళ్ళు 5 మంది. అంటే 21 మంది ఎంపీల్లో
కేవలం 5 మంది మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. 13 మంది ఎంపీలు ఏకంగా రెడ్ జోన్ లో ఉన్నారని ఈ ఐఐటిఎన్ హైదరాబాద్ కు సంబంధించిన ఈ గ్రూప్ తన సర్వే రిపోర్ట్ లో చెప్తోంది. రాయలసీమ 4 జిల్లాల మొత్తం మీద అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఈ 4 జిల్లాల మొత్తం మీద కేవలం 5 మంది మాత్రమే, అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు లేరు. ఓన్లీ 5 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నారు, అంటే సేఫ్ జోన్ లో ఉన్నారు రాయలసీమ మొత్తం మీద. ఇక నెల్లూరులో చూస్తే కేవలం ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా రెడ్ జోన్ లో, ఆరెంజ్ జోన్ లో ఉన్నారు. అంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేటగిరీలోకి పడిపోయారు. ఈ లెక్కను చూస్తే 2019 సీన్ రిపీట్ అయ్యేలాగే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ సర్వే సంస్థ మరో విషయాన్ని కూడా చెప్పింది. ఇది ఈ రోజుకున్న పరిస్థితే, ఇంకా ఎన్నికలు సుదీర్ఘంగా సమయం ఉంది కాబట్టి అప్పటికి రాజకీయ పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయి, మేనిఫెస్టోలో ఏ అంశాలు చేరుస్తాయి, కాలానుగుణంగా పరిస్థితులు కూడా మారే అవకాశం ఉండొచ్చు. కాబట్టి 2029లో ఏం జరుగుతుందో మేము ఇప్పుడే చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకున్న పరిస్థితి మాత్రం కూటమి ప్రభుత్వం అన్నది ఈ 3 పార్టీలు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి అని ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. మరీ ముఖ్యంగా రైతులు అన్ని విధాలుగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అని కూడా ఈ సర్వే సంస్థ తన రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పింది. విద్యార్థులు, నిరుద్యోగులు కూడా అత్యధికంగా ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. మమ్మల్ని మోసం చేశారు, ఉద్యోగాలు ఇస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తారని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు అన్న ఉద్దేశంతో నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రైతులు మద్దతు ధర లేకపోవడం, ఉచిత పంటల బీమా లేకపోవడం, ఏ అంశంలో కూడా ఏదైనా విపత్తుల సమయంలో కూడా ప్రభుత్వం నుంచి సరైన సహాయం లేకపోవడంతో రైతులైతే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అని తీర్మానించింది. విచిత్రంగా ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. తమను పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి 1500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పారు. ఆ హామీ అమలు చేయలేదు కాబట్టి తాము మోసపోయామన్న అభిప్రాయంతో ఉన్నారు అని కూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాని ప్రభావం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఎక్కువగా ఉంది అని కూడా ఈ సంస్థ చెప్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూడా అత్యధికంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజలకు, పేదలకు ఆరోగ్య భద్రతను దూరం చేయడమే అని కూడా పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు అని కూడా ఈ సర్వే సంస్థ చెప్తోంది. మరీ ముఖ్యంగా బెల్ట్ షాపులు గ్రామంలో వీధుల్లో ఉండడం పైన కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 24 గంటలు మద్యాన్ని అందుబాటులోనికి తెచ్చారు అన్న అసంతృప్తి కూడా పబ్లిక్ లో ఉంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. ఈ ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు కూడా అన్ని హద్దులు దాటిపోయాయని కూడా పబ్లిక్ అభిప్రాయపడుతున్నారని ఈ ఐఐటిఎన్ గ్రూప్ హైదరాబాద్ తన రిపోర్ట్ లో చెప్తోంది. దాంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రంగా చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారులు తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు, తమ వద్ద వ్యక్తం చేశారని కూడా చెప్తోంది. అంటే వైసీపీ లో స్కీమ్స్ అన్ని అమలు అయ్యాయి కాబట్టి చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారుల డబ్బులు పడినప్పుడు వ్యాపారాలన్నీ కంటిన్యూగా సాగేది. ఇదైతే ఈ రాష్ట్రంలో వ్యాపారాలకు సంబంధించి ఒక స్తబ్దత ఏర్పడింది అన్న అభిప్రాయం అయితే చాలా రోజులుగా ఉంది. ఈ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ కంటే లోకి వెళ్ళిపోయారు వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా అన్నది. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఇది కరెక్ట్ అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కలిపినా కూడా ఈ రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అనేది తీసేస్తే ఇక కనీస స్థాయిలో కూడా గెలిచే అవకాశం లేదు, కనీస స్థాయిలో కూడా సీట్లు వచ్చే అవకాశం లేదు అన్నది ఈ సర్వే రిపోర్ట్ సారాంశం. కాకపోతే ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి అప్పటికి ఏమేమి ఈక్వేషన్లు మారుతాయి అన్న దాన్ని బట్టి కూడా చూడాల్సి ఉంటుంది.